గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఈరోజు 7 అంటే మనకి ఇంకా 3 రోజుల టైం ఉంది. ఈ 3 రోజుల టైంలో ఎవరైనా గెలవాలి, గెలిపించాలి, జీవితాన్ని గెలాలి, మన దేశాన్ని కూడా మన ద్వారా సాధ్యమైనంత వరకు నా చేతన వల్ల, నా ఆలోచన వల్ల, నా ప్రయత్నం వల్ల నా దేశం కూడా గెలవాలి. క్రిప్టో కరెన్సీలో మన దేశం నుంచే ఒక గొప్ప విషయం వెళ్ళాలి అనుకున్న వాళ్ళంతా, అలాంటి సంకల్పం ఉన్న వాళ్ళు ఎవరైనా గెలిచి రావడానికి ఇంకొక అవకాశంగా మరొక 3 రోజులు ఉంది. వెల్కమ్ డాడీస్, వెల్కమ్, రండి. మనం చాలా 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 విషయాలు మాట్లాడుకోవాలి. అందుకే నాకు ఒక్క రోజు అనుకున్న దాన్ని 2వ రోజుకి పొడిగించడం జరిగింది. ఈ 2 రోజుల ట్రైనింగ్ పీరియడ్లో మనం చాలా నేర్చుకుంటాం. క్రిప్టోలో చాలా విషయాలు తెలుసుకుంటాం. క్రిప్టో కరెన్సీని యూజ్ చేయడంలో చాలా విషయాలు తెలుసుకుంటూ ఎంతోమందికి తెలియజేస్తాం. అలాగే రేపు డిసెంబర్ తర్వాత మనం చేయబోయే ప్రపంచ జైత్ర యాత్ర కొరకు ఎన్నిక కాబడడం ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఈ స్థాయి నుంచి ట్రైన్ అప్ అయిన వాడు మాత్రం గొప్పగా రాణించగలడు. మధ్యలో రావచ్చు, కానీ ఈ స్టాండర్డ్స్ రావు. మనం ఏ లాంగ్వేజ్లో అయినా, ఏ కంట్రీలో అయినా మన తాలూకా జెండా ఎగిరేలా మనం చేయడానికి నేను చాలా ప్లాన్స్ రెడీ చేసుకుని ఉంచాను. దాంట్లో భాగంగా మన కాయిన్ గొప్పగా తీసుకెళ్ళాలి. మన కాయిన్ మనం మన కోసం తీసుకెళ్ళిన మన కాయిన్ మన జనాల కోసం అద్భుతంగా పనికి వస్తుంది. మన ఇండియా పరువు నిలబెట్టడం కోసం ఇంకా బాగా పనికి వస్తుంది. అందుకోసం ఒక మంచి ట్రైనింగ్ పొందాలనుకునే వాళ్ళకి ఈరోజు సదవకాశం. థ్యాంక్ యూ. మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. చాలా వరకు ఇప్పుడు చాలా చక్కగా మనం అనుకున్నంతగా ఓనర్స్ వచ్చారు. అవసరం అనుకున్నప్పుడు మరి కొంచెం పెంచుతానని చెప్పాను కాబట్టి అవసరమైతే రేపు 10వ తారీఖు తర్వాత సరిపోకపోతే నేను హాల్ను మార్చుతాను. అలాగే ప్రతి రాష్ట్రం నుంచి 5 వచ్చినట్టుగా చూద్దాం. థ్యాంక్ యూ. ఇందులో టాప్ 5లో ఉన్న అందరికీ ధన్యవాదాలు. అందరికీ నేను గతంలో కూడా చెప్పాను, ఇందులో కనిపిస్తున్న ఒక్కరోజు వచ్చిన స్క్రాచ్ కార్డ్, అది ఒక్కరోజు వచ్చిన స్క్రాచ్ కార్డ్. ఇంతవరకు వాళ్ళకి వచ్చిన మొత్తం కాదు. ఒక మనిషికి 2, 3, 5, 10 అలా ఉన్నాయి అకౌంట్స్ క్యూలైఫ్లో కూడా. అవన్నీ కలిపి వచ్చినవి కూడా కాదు. కాబట్టి మనం అనుకునే డైలీ 1 lakh అనేది హ్యాపీగా వెళ్ళిపోతాం. అదేమి సునాయాసంగా వెళ్ళిపోతాం. కష్టపడి పనిచేసిన వాడికి, అంతకు మించి కమిటీని, అంతకు మించి తన జూనియర్స్ని పెంచుకున్న వాళ్ళకి ఇది చక్కటి అవకాశం. లైఫ్ టైం వచ్చేటట్టుగా నేను ఎక్స్చేంజ్లో చేశాను, మన క్యూ లైఫ్లో చేస్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా మీ ఇన్కమ్ పెంచుకోవాలంటే మొదటిది మనం డైరెక్ట్గా బిజినెస్ చేయడం ఒకటే కాదు, అది కొంతవరకు ఉంటుంది. కానీ ఎక్కువ టీంని పెంచుకోవడం వల్ల మన ఇన్కమ్ బాగా పెరుగుతుంది, చాలా బాగా పెరుగుతుంది. మీరు వస్తారు కదా, అక్కడ వచ్చినప్పుడు ఒక వ్యక్తిగా మీరు చేయలేని పని ఒక ఫాదర్గా, అంటే ఒక డాడీగా నేను చేసి చూపిస్తాను. మీ కొరకు, నా కొరకు కాదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అది అర్థమవుతుంది. అద్భుతంగా వాళ్ళకి తెలుసుకొని అందరికీ తెలియజేయండి. ఫస్ట్ కమ్ ఫస్ట్. థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ కింగ్స్ అండ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఒక ప్రత్యేకమైన ఒక విషయం మాట్లాడదామని ఇప్పుడు మనం కలుస్తున్నాం. అదేంటంటే, ఇవాటి కరెక్ట్గా వారం రోజులు ఉంది మన తాలూకా ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఎన్నో విషయాలు మనం క్లియర్ చేసుకుందాం, నేర్చుకుందాం. మనం బాధ్యతలను కూడా స్వీకరించుదాం. నేను ఈ మీటింగ్లో
మన రాష్ట్ర కమిటీలను, ముందుగా తెలుగు రాష్ట్ర కమిటీలను నేను డిసైడ్ చేస్తున్నాను. రాష్ట్ర కమిటీ అంటే ఏంటి? ఈ మీటింగ్స్కి సంబంధించి ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది కొంతమందిని లీడర్స్, నాట్ కమిటీస్ కాదు, లీడర్స్ని తీసుకుంటున్నాను. వాటిని వీలున్నంత వరకు అక్కడే ప్రకటించి ఏ ప్రాంతాల్లో మనం మీటింగ్ చేయబోతున్నాం, ఎవరు దాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు అని నేను అక్కడే నిర్ణయం తీసుకుంటాను. అలాగే రాష్ట్రం మొత్తానికి తీసుకుంటున్నాను, ప్రాంతాల వారీగా. ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ ఉంది, రాయలసీమలో ఒక మీటింగ్ చేయాలనుకుంటున్నాం మనం. సో రాయలసీమ అక్కడ ఎవరు దాన్ని ఆర్గనైజ్ చేయాలనే దాని మీద ఒకటి తీసుకున్నాం. నెక్స్ట్ ఈ పల్నాడు, ఈ మన విజయవాడ ఇదంతా కలిపి ఒకటిగా తీసుకున్నాం. తర్వాత అక్కడ ఎవరు చేద్దాం, ఈస్ట్ వెస్ట్లో ఒకటి చేద్దాం. ఇంకా ఉత్తరాంధ్ర అనేసరికి ఇక్కడ ఆల్రెడీ మనం చేస్తున్నాం కాబట్టి ఇక్కడి నుంచి కూడా చేద్దాం. ఇలా మనం అంటే మ్యాక్సిమం విజయనగరం, శ్రీకాకుళం ఏరియాలో మనం దాన్ని ప్లాన్ చేసుకుందాం మనం. సో దీని మీద ఆయా జిల్లాలకు కూడా లీడర్లు సెలెక్ట్ చేసుకుందాం. అది ఎలా చేస్తారు, ఎవరు చేయరని దాని మీద మనం ఒక డెసిషన్కి వచ్చేద్దాం. మీరు రెడీగా ఉండండి, రండి, కుమ్మేద్దాం. లీడర్ క్వాలిటీ అనేది ఒక గొప్ప వరం. ఆ లీడర్ క్వాలిటీ అనేది చదువుకుంటేనో ఎలాగుంటే రాదు. మన స్కిల్స్, మనం చేసే పని, మనం నమ్మితే విజయం సాధిస్తాను, నేను పలానా లీడర్ తాలూకా, మా లీడర్ పలానా వ్యక్తి అని గొప్పగా చెప్పుకునేలాగా మీరు తయారైన వాళ్ళు లీడర్స్. అలాంటి వాళ్ళకి కిబోలో కోకరులు కొదవలేదు, రండి. సో లీడర్ క్వాలిటీ అనేది మనం డెవలప్ చేసుకున్నది. అలాంటి లీడర్స్ నా కంపెనీలో, నా కుటుంబంలో అద్భుతమైన ప్రతిభ కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇంత గొప్పగా తయారైంది. నేను లీడర్ క్వాలిటీలో మిమ్మల్ని ఎప్పుడు కోరుకునేది ఒకటే, లీడర్ ఎప్పుడు ఎదుటి వాళ్ళని విమర్శించే పద్ధతిలో లీడర్ అయిన వాడికి శాశ్వతగా అంటే ఎక్కువ కాలం ఆ లీడర్షిప్ ఉండదు. నువ్వు చేసే పని మీద, నీ కంపెనీ గొప్పతనం మీద, లేదా నీ కాయిన్ గొప్పతనం మీద, దీని మీదే మనం ఎప్పుడు మాట్లాడుతూ వెళ్ళాలి తప్ప మనం ఎప్పుడు కూడా ఎదుటి కంపెనీని కించపరిచేలా చేస్తే అది లీడర్ కాదు, అది లీడర్షిప్ కాదు. దాంట్లో మనకి ఎక్కువ లైఫ్ ఉండదు. అందువల్ల ఏ కంపెనీని కూడా ఎవరిని విమర్శించకుండా తన కంపెనీ గొప్పతనాన్ని, తన తాలూకా జూనియర్స్ గొప్పతనాన్ని, తన కంపెనీని నమ్ముకుంటే వచ్చే భవిష్యత్తుని ఎవరైతే చెప్పుకుంటూ వెళ్తారో వాడే లీడర్. దట్ ఈజ్ లీడర్. అంతేగాని ఎదుటివాడు కంపెనీలో ఉన్న సమస్యల్ని, అందులో ఉన్న లోపాలని దృష్టి పెట్టేవాడు ఎక్కువ కాలం లీడర్గా తన లైఫ్ ఉండదు. విమర్శాత్మకంగా అంటే అలా వెళ్ళకూడదు. విమర్శించాల్సి వస్తే కంపెనీకి డైరెక్ట్ చెప్పేసి, డాడీ ఇలా ఉంది, ఇలా ఉంది, మనం చేస్తే బాగుంటుందని చెప్పండి. అది నేను కోరుకునే లీడర్ క్వాలిటీ. సో నేను కోరుకునే లీడర్స్ వీళ్ళు, ఇలాంటి వాళ్ళు కావాలన్నమాట. మీలో అలాంటి ప్రతిభ చాలా మంది దగ్గర ఉన్నారు. వాళ్ళనే మనం భుజాలకు ఎక్కించుకొని మనం వాళ్ళని తీసుకెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ రోజు ఎదుగుతున్న లీడర్స్ తెలంగాణ, ఆంధ్ర, ఒడిస్సా, ఇలాగ అన్ని రాష్ట్రాల్లో ఎదుగుతున్న లీడర్, కర్ణాటక, వీళ్ళందరినీ పట్టుకొని మనం మన దేశమే కాదు, ముందు ఫస్ట్ ఫేజ్లో మన కంట్రీకి మనం కనెక్ట్ అవుతాం. నెక్స్ట్ ఫేజ్లో డిసెంబర్ తర్వాత మనం ప్రపంచ దేశాలకి తీసుకువెళ్ళే లీడర్, మన కంపెనీని తీసుకువెళ్ళే లీడర్స్ ఇక్కడి నుంచే పుడతారు, ఇక్కడి నుంచే ఉన్నారు. వీళ్ళు నాకు కావాలి, వీళ్ళే కావాలి. సో ఆ విధమైన లీడర్సే సో వెళ్ళినప్పుడు ప్రయాణం విజయవంతంగా ఉంటుంది. మనం మన గురించి మాట్లాడేంత గొప్పగా బోర్డు ఉంది.
మన కాయిన్ గురించి మాట్లాడడానికి బోల్డ్ అంత గొప్పతనం ఉంది. అసలు క్రిప్టోని ఇండియాలో సామాన్యుడి దగ్గర నుంచి మొదలుపెట్టి క్రిప్టో మీద కూడా ఒక ఎంఎల్ఎం బిజినెస్ చేయగలను అని చెప్పిందే కిబో. బయట వాళ్ళు ఏదేదో ప్రొడక్ట్లతో ఉన్నప్పుడు కూడా క్రిప్టోలో కూడా లీడర్గా ఎదగొచ్చు, సంపాదించవచ్చు, భవిష్యత్తు ఉందని చెప్పిందే కిబో. అంత గొప్ప విషయాలు మన కిబోలో ఉన్నాయి. కాబట్టి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మీకు అంతకంటే గొప్ప విషయాలు రెడీ చేసి ఉంచాను. కాబట్టి లీడర్ క్వాలిటీస్ అనేది ఎప్పుడైతే ధర్మ యుద్ధం చేసే విధంగా మీలో ఉన్నారో వాళ్ళతోనే వాళ్ళతోటే నా ప్రయాణం, వాళ్ళతో మాత్రమే నా విజయ ఖ్యాతను ఎగరేయడానికి నేను వెళ్తాను. తప్పుగా మాట్లాడిన, ఎదుటి కంపెనీల్ని విమర్శించిన, ఎదుటి వ్యక్తిని విమర్శించిన మనం ఎదగలేము, మనం ఒదిగిపోతాం, అంటే కుంగిపోతాం. అలాంటి వద్దు. నీ లీడరు ఎవరైతే నిన్ను కిబోలో పరిచయం చేశారో, ఎవరైతే నీకు ఈ స్థానాన్ని కల్పించారో వారు ఇప్పుడు మన దగ్గర చేసినా చేయకపోయినా వేరే కంపెనీలో చేసిన వాళ్ళందరినీ గౌరవించుకుంటూ వెళదాం. ఎందుకంటే మనకి దారి చూపిన వాడు ఎప్పుడు గొప్పవాడే. ఆయన అక్కడ లేకపోవచ్చు, ఆయన మనతో ఉండకపోవచ్చు, అంతేగా ఉండకపోవచ్చు. దాన్ని తప్పుగా తీసుకోవద్దు. వాళ్ళని స్మరించుకుంటూ ముందుకు పోదాం. ఇప్పుడు నన్నే తీసుకోండి. ఈ రోజు మన కంపెనీ ఇంత గొప్పగా అయిందంటే దాని వెనుక నాతో పాటుగా ఎంతో మంది సిఇఓలు, ఎంతో మంది కార్ విన్నర్స్, ఎంతో మంది బైక్ విన్నర్స్, ఎంతో మంది సెల్ విన్నర్స్, అలాగే సూపర్ సిఇఓస్, ఇలా ఎంతో మంది వాళ్ళందరి ప్రతిభ కలిసిందే కిబో. ఇంతమంది కలిసిన ఈ విజయం ఏ ఒక్కరిది కాదు. కాబట్టి మనకి ఇంత విజయాన్ని చేకూర్చినటువంటి అందరినీ కూడా గౌరవించుకుంటూ పోదాం. వాళ్ళతో పని చేయొద్దు, వాళ్ళు రాకపోతే మనం ఏం చేయలేము. కానీ మనం ఉన్న వాళ్ళని పరిచయం చేసుకుంటూ ఉన్న వాళ్ళతో మనకి కమ్యూనిటీకి కొదవే ఉంది. మనకి ప్రపంచమే వేదిక మనకి. కాబట్టి ఏ సీనియర్ని విమర్శించొద్దు. ఎందుకంటే వాళ్ళు నాకు అత్యంత ప్రీతి పాత్రులు. వాళ్ళందరి వల్లే నేను ఈరోజు మీ అందరితో ఇంత గొప్పగా తీసుకెళ్ళగలుగుతున్నాను. అలాగే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. వాళ్ళందరికీ కూడా నాతో ఇప్పుడు లేకపోవచ్చు, కానీ వాళ్ళు నాకు మనందరికీ ఒక వేదిక ఇచ్చారు. దట్స్ ఆల్. చేసిన మేలుని ఎవడైతే మర్చిపోయాడో అలాంటి కృతజ్ఞతతో ఉన్న వాళ్ళు జీవితంలో రాణించలేరు. అలాంటి దానికి మనం ప్రోత్సహించొద్దు. నేను దానికి వ్యతిరేకం. కాబట్టి వాళ్ళని గౌరవించుకుందాం. వీలైతే గురువుని మించిన శిష్యుడిగా ఎలగాలని నేను చెప్తాను. అది గురువు సంతోషిస్తాడు. ఎప్పుడు గురువు కంటే తక్కువే ఉంటే ఈరోజు ఇంత గొప్ప డెవలప్మెంట్, ఇంత గొప్ప గొప్ప ప్రాజెక్టులు, ఇంత గొప్ప గొప్ప విషయాలు రావు. గురువుని మించిన వాళ్ళు అవుతారు. అలా అయినప్పుడే అభివృద్ధి అడుగులు వేగం అవుతాయి. ఎప్పుడు గొప్పగా ఉంటుంది. అలాగే మన దగ్గర ఒకప్పుడు గొప్పగా చేసిన వాళ్ళని తలదన్నేలా మంచితో, వాళ్ళకంటే గొప్పగా గౌరవంతో, వాళ్ళని మించిన శిష్యుడయ్యాడు రీడు అని వాళ్ళని స్మరించుకుంటూ వెళ్ళే లీడర్స్గా మనం తయారవుదాం. అలా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. రండి, మనం ఎప్పుడు మంచిగానే చేద్దాం. సో ఇప్పుడు మీరు రేపు ట్రైనింగ్కి వచ్చినప్పుడు మీకు ఎన్నో కొత్త విషయాలు చెప్తాను. నేను మన తాలూకు ప్లాన్స్ని మీకు అద్భుతంగా నచ్చుతాయి అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ. మన ఎక్స్చేంజ్ గురించి మీకు ఒక విషయం చెప్పాలా. మనది డిసెంబర్లో ఎక్స్చేంజ్ అఫీషియల్ లాంచింగ్ ఉంటుంది, అంటే డీకాయిన్తో కలిపి. అంతవరకు ఒక్కొక్కటిగా నేను చేసుకొస్తున్నాను. అవేవి కూడా ఎక్స్చేంజ్లో కనపడేటట్లు చేయలేదు. ఎందుకంటే కాంపిటేటివ్ ప్రపంచంలో, ఈ పోటీ ప్రపంచంలో మన తాలూకు విషయాలన్నీ వేదికని ఓపెన్ చేసినప్పుడు కనిపించాల. ముందుగా కనిపించి చేస్తే దాన్ని వేరేలా తీసుకెళ్ళి వేరే వాళ్ళు చేసేలా ఉంటుంది. మళ్ళీ మనం కొత్త తయారు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని కొత్త తయారు చేస్తున్నాం. అందుకోసం మన ఎక్స్చేంజ్లో ఇప్పుడు మీకు తక్కువే కనబడతాయి. డిసెంబర్ నుంచి చూడండి, అద్భుతాలు కనబడతాయి మీకు.
ముందుంది మన తాలూకా స్టామినా ఏటో. నేను డిసెంబర్ నుంచి మన ఎక్స్చేంజ్ స్టామినా ఏటో ప్రపంచానికి చెప్పాలనుకున్నాను. అంతవరకు ఓపెన్ చేయను. దట్స్ ఆల్. రెండవది తర్వాత విషయం, ఇప్పుడు నేను రేపు మనం ఒక కాయిన్ని రిలీజ్ చేస్తాం. అదే కాయిన్ అనేది అక్కడే నేను చెప్తాను. అది ఎలా ట్రేడ్ అవుతుంది ఏంటి అనేది కూడా మీ సమక్షంలోనే నేను చేస్తాను. కాబట్టి మీరు దాన్ని ఎలా చేయాలని అన్నీ కూడా అక్కడే నేర్చుకుంటారు. నేను చెప్పినట్టుగా రేపు 14వ తారీఖు 15వ తారీఖులో ఒకసారి ఒక కాయిన్, మళ్ళీ మన సన్రే మీటింగ్లోను, న్యూ సన్రే మీటింగ్లోను ఆ వజ్రోత్సవాల్లో ఇంకొక కాయిన్ రిలీజ్ చేస్తాం. కాయిన్తో పాటు వేరే ఉన్నాయి, ఇప్పుడు నేను చెప్పను, అప్పుడే మాట్లాడుకుందాం మనం. అయితే ఈ డేట్లో మార్పు లేదు. ఇంకా ఈ సన్రైజ్ ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చడం అన్నీ అయిపోయింది. అది మనం మార్చుకోవడం కాదు, చాలా పెద్దది. అది మారిస్తే అడ్వాన్స్ అన్నీ పోతాయి. కాబట్టి అది ఫిక్స్. ఇంకేదైనా మనం ఇప్పుడు ఫిక్స్గానే వెళ్తున్నాం. ఈ లోపు నీ అన్ని ఒక్కొక్కటి చేసుకెళ్తాం. వెల్కమ్ డాడీస్. మనం మంచికి నిలువెత్తు సాక్ష్యం కిబో లీడర్స్, కిబో ఫ్యామిలీ అనేటట్టుగా నాకు కావాలి. అది మీరు ఇవ్వగలరు, ఇస్తున్నారు కూడా. అలాగే విజయానికి సంకేతం మన తాలూకా కిబోలో డీకాయిన్ వగైరాలన్నింటితో మళ్ళీ మొదలవుతుందనేది స్పష్టం. ఇది మీరు చూస్తారు. అంటే మనం ఎప్పుడు పాజిటివ్ వేస్ తోటి వెళ్దాం, పాజిటివ్గానే వెళ్దాం. ముందుగా మీకు కిబో అకౌంట్లో ఉన్న కాయిన్స్ అన్నింటినీ మీరు ఎక్స్చేంజ్లోకి లేదా క్యూరేఫ్లోకి పట్టుకెళ్ళే విధంగా చేయండి. ఇక మీదటి నుంచి మన తాలూకా కంపెనీ తాలూకా సౌండ్ అద్దిరిపోవాలి. వెల్కమ్ డాడీస్, వెల్కమ్. మంచి కోసమే, నీతి కోసమే నిలబడేది కిబో కంపెనీరా అనే పేరుని మీరు తేవాలని నేను కోరుకుంటున్నాను. అదే మీరు నాకు ఇచ్చే ప్రేమపూర్వకమైన బహుమతి. లవ్ యూ డాడీస్, లవ్ యూ. అలాగే మన కంపెనీలో చాలా మంది అద్భుతమైన సర్వీస్ ఇస్తున్నారు. వారందరికీ నా కృతజ్ఞతలు. చాలా బాగా ఇస్తున్నారు. ఏ టీములు అడిగినా చేస్తున్నారు. వాళ్ళందరినీ రేపు నేను గౌరవించుకునే విధంగా నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. చాలా మంది లీడర్స్, యూట్యూబ్ పెట్టిన వాళ్ళు ఇలా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. సపోర్టే కాదు, అది వాళ్ళ టీమా పక్క వాళ్ళ టీమా అని చూడట్లేదు. చాలా అద్భుతంగా చేస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే ఈరోజు 5 విన్నర్స్లో అనిశెట్టి మురళి టీంలో నుంచే 4 విన్ అయ్యారని నాకు ఇప్పుడే తెలిసింది. వారికి కూడా ధన్యవాదాలు. మురళి, అద్భుతంగా చేస్తున్నావు, వెల్కమ్. అలాగే మీరు చాలామంది 25 మంది కంప్లీట్ చేసిన ఒక్కొక్కరు 10, 20, 5 మందిని టీంని రెడీ చేశారు. వీళ్ళందరినీ నేను రెస్పెక్ట్ చేసుకునేడానికి అవకాశం దొరికింది. లవ్ యూ డాడీస్, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ.